కస్తూరిదేవి గార్డెన్స్ నందు లీజ్ నిర్వాహకులు ఊటుకూరు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ 2010 సంవత్సరంలో కస్తూరిదేవి విద్యాలయంకు సంబంధించిన అప్పటి సొసైటీ కార్యదర్శి జయవిరెడ్డి ద్వారా లీజ్ 2019 వరకు పొంది అందులో కళ్యాణ మండపం కస్తూరిదేవి గార్డెన్స్ పేరుతో నిర్వహిస్తున్నానని సదరు సొసైటీ ద్వారా 2017లో అభివృద్ధి పనులు చేపట్టేందుకు లీజ్ గడువు పొడిగించవలసిందిగా కోరుతూ 2029 వరకు లీజ్ ఒప్పందాన్ని చేసుకున్నామని కానీ ప్రస్తుత సొసైటీ సముచిత కారణాలు లేకుండా లీజ్ ఉన్నప్పటికీ 2024లో ఖాళీ చేయమన్నారని అటు పిమ్మట 2026 ఖాళీ చేయమంటున్నారని కానీ నాకు ఈ లీజ్ 2029 వరకు ఉన్నదని నేను హైకోర్టు నందు కేసు నమోదు చేయగా హైకోర్టు స్టేటస్ లో ఇచ్చిందని కానీ 29 వరకు నాకు లీజు ఉన్నదని 4 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టారని నేడు అర్ధాంతరంగా తొలగించమంటే ఆర్థికంగా నష్టపోతానని కావున నా గడువు 2029 వరకు కొనసాగించవలసిందిగా ప్రభుత్వ అధికారులను ఎండోమెంట్ శాఖ వారికి విజ్ఞప్తి చేస్తున్నారు. నా ద్వారా ఎంతో మంది ఇందులో ఉపాధి పొందుతున్నారని కావున మానవతా దృక్పథంతో ఆలోచించి గడువు వరకు కొనసాగించవలసిందిగా కోరుతున్నానని తెలిపారు. థ్యాంక్ యూ అండి. పత్రికా మిత్రులకి నమస్కారం. నా పేరు ఊటుకూరు వెంకటేశ్వరరావు. నేను 2010లో ఈ కస్తూరి విద్యాలయం కమిటీ వారు పిలిపించి నాకు 4 ఎకరాలు స్థలంని లీజుకి ఇచ్చారు. కళ్యాణ మండపం కట్టుకొని వ్యాపారం చేస్తూ అట్లానే స్కూలు విద్యార్థులకు ఎయిడెడ్ స్కూలు బెదవాడ గోపాల్ రెడ్డి కాలేజీ మహిళా కళాశాల ఉండేటప్పుడు దానికోసం నాకు లీజుకి ఇచ్చారు. అప్పుడు కమిటీ సెక్రటరీ జేవిరెడ్డి గారు. తర్వాత 2017లో అభివృద్ధి పనులు చేపట్టే దానికోసంగా నేను కమిటీ వారిని కోరటమైనది. వారు కూడా దానికి సమ్మతించి నాకు 2029 దాకా 2019 నుంచి 2029 దాకా లీజు గడువుని పెంచి రిజిస్టర్ లీజ్ డీ డాక్యుమెంట్ ఇవ్వడం జరిగింది. అట్లానే రెంటల్ కూడా పెంచారనమాట. 2018లో కస్తూరిదేవి విద్యాలయ కమిటీ మార్పు జరిగింది. అప్పుడు వేరే కొత్త కమిటీ వచ్చినారనమాట. వాళ్ళు వచ్చి ఇప్పుడు మీరు చూస్తున్న జీవికే స్కూలు కట్టేదానికి అప్పుడు ఆ ప్లేస్ కూడా దీంట్లోనే ఉండేది నాకు ఇచ్చిన లీజులో. సరే స్కూల్ మంచి కోసం అని చెప్పి నేను కూడా దాన్ని అంగీకరించి ఆ సైట్ వాళ్ళకి ఇచ్చి నేను పక్కన స్థలం తీసుకున్నాను. స్వచ్ఛందంగానే ఇచ్చాను. అప్పుడు వాళ్ళు నాకు 2029 దాకా నా లీజుని పొడిగిస్తాం, అట్లానే ఉంచుతామని చెప్పి ఫస్ట్ 2024 దాకా, తర్వాత 2026 దాకా ఇచ్చి ఇప్పుడు నన్ను ఖాళీ చేయమంటున్నారు. నేను 2017లో ఎప్పుడు అభివృద్ధి పనులు దీన్ని మాడిఫై చేయటం అప్పుడు నేను 4 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దీన్ని ఏసీగా మొత్తం అందంగా తీర్చిదిద్దటం జరిగింది. సో నాకు నా మధ్యలో కరోనా కూడా 2 సంవత్సరాలు నాకు వెళ్ళింది. అని సదరు కమిటీని ఇప్పుడున్న కమిటీని అడిగాను నా లీజ్ టైం నాకు ఇవ్వమని. ఈ లోపల 59 పిల్ ఒకటి హైకోర్టులో దాఖలైంది. ఇది ఎండోమెంట్ వారి స్థలము. ఎండోమెంట్ శాఖ విచారించి చట్ట ప్రకారం తిరిగి చర్య తీసుకోవాలని ఒక పిల్లు వేశారు. అదే అంశాన్ని నేను ఇప్పుడు హైకోర్టులో ఒక రిట్ 18360 రిట్ ఒకటి వేసి సార్ ఇది కమిటీదే లేదు ఎండోమెంట్దా అని పరిశీలించమన్నాను. సదరు శాఖ పరిశీలించి జడ్జి వారు ఒక ఆర్డర్ అయితే ఇచ్చారు. 3 వారాల్లో ఈ శాఖకి ఈ విద్యాలయం కమిటీకి ఒక ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ని నియమించమని అప్పుడు దాకా స్టేటస్ కో అంటే ఈ ఉన్న కళ్యాణ మండపం స్థితిని యథాస్థితిగా కొనసాగించమని కోర్టు ఆర్డరు ఇచ్చారు. అందుకని నేను ఈ విద్యాలయ ఆస్తిని 2029 దాకా నా లీజు హక్కులో ఉన్న కళ్యాణ మండపాన్ని పరిరక్షించి ఎటువంటి అక్రమ జోక్యాలు, ఆక్రమణలు, కూల్చివేతలు జరగకుండా తగిన రక్షణ కల్పించాలని మన గౌరవ జిల్లా కలెక్టర్ గారికి అట్లానే మన
పోలీస్ సూపరింటెండెంట్ గారికి, ఎండోమెంట్ శాఖ వారికి, అట్లానే మన ఎండోమెంట్ మంత్రి గారికి అందరికీ హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. అలాగే ఈ హైకోర్టు ఉత్తర్వులను అందరూ గౌరవించి స్థలాన్ని తమ చేతుల్లోకి తీసుకోకుండా న్యాయస్థాన ఆదేశాలకు అనుగుణంగా వ్యవహరించాలని ప్రజలకు, అధికారులకు వినమ్రంగా నా విజ్ఞప్తి చేస్తున్నాను. ఆగస్టు 5 వరకు ఇచ్చున్నారు. అవును, అది వాళ్ళది, వాళ్ళు చేయాలి. అపాయింట్ ఏం చేస్తారో మనకు తెలీదు. ముందు ఈఓ గారిని అపాయింట్ చేస్తారు కదా, స్టేటస్ కో. అది ఒకటే కాదు, ఈఓని అపాయింట్ చేయమని ఇచ్చున్నారు. అవును, అంటే మా యొక్క ప్రథమ విన్నపం ఏంటంటే, నా యొక్క పాత ఏదైతే లీజు హోల్డ్ 2029 దాకా ఉందో ఆ 29 దాకా నా లీజుని కంటిన్యూ చేయమని చెప్పి మెయిన్ విన్నపము. దాన్నే నేను కోర్టు వారిని కూడా కోరడమైనది. దాంతోపాటు నేను 2018లో 40 లక్షల రూపాయలు దీనికి సంబంధించి మున్సిపాలిటీకి కూడా అన్ని ట్యాక్సులు అన్నీ కలిపి నేను డబ్బులు కూడా కట్టి ఉన్నాను. సో వాళ్ళ అనుమతి కోసం అన్నీ కట్టాను. వాళ్ళు ఓకే అన్నారు. నా 4 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి నేను మధ్యలో కరోనా వచ్చి ఏమీ దీని మీద సంపాదించుకోలేని నష్టపోతున్నాను కాబట్టి నా పాత లీజు 2029 దాకా ఏది ఉందో ఆ లీజుని కోరడం అయింది. అటు కమిటీ వారిని కానీ, ఇటు కోర్టు వారిని కానీ నేను కోరడం, నా 2029 దాకా నా లీజుని కంటిన్యూ చేయమని కోరుతున్నాను.